టీసాట్ నిర్వహిస్తున్నటువంటి ప్రతిష్టాత్మక కార్యక్రమానికి స్వాగతం. ఈ వీడియోలో మనం డిజిటల్ ఇండియాలో భాగంగా ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేసేటటువంటి క్రమంలో 9 ముఖ్యమైనటువంటి అంశాలను మూలస్తంభాలుగా రూపొందించుకొని వాటిలో కొన్ని నిర్దిష్టమైనటువంటి కార్యక్రమాలను రూపొందించి అమలుపరిచే క్రమాన్ని చూస్తూ ఉన్నాం. దీంట్లో మరికొన్ని మూలస్తంభాలకు సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చూస్తే డిజిటల్ ఇండియాలో భాగంగా సమూలంగా భారతదేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని డిజిటల్ మాధ్యమంగా మార్చివేసేటటువంటి సదుద్దేశం మనకు కనిపిస్తూ ఉంది. తద్వారా భారత ప్రజలకు మెరుగైనటువంటి సర్వీసెస్, అది కూడా ప్రజల ముంగిటికే చేరువ చేసేటటువంటి ప్రాధాన్యత క్రమం అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలో మరి 2 మూలస్తంభాలకు సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో మరొకటి ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనలో సమాచార సాంకేతికత. ప్రస్తుతం మనందరికీ తెలుసు, ఎకానమీ సెక్టార్లో 3 విభాగాలుగా మనకు జీడిపికి సంబంధించినటువంటి గణాంకాలను సేకరిస్తాం. దీన్ని ప్రాథమిక లేదా ప్రైమరీ సెక్టార్ అని, సెకండరీ సెక్టారు, టెర్షియరీ సెక్టార్ అని 3 రకాలుగా చూస్తూ ఉన్నాం. మొదటిది వ్యవసాయ ప్రధానమైనటువంటిది కాక, రెండవది పరిశ్రమలకు సంబంధించి, మూడవది సేవలకు సంబంధించినటువంటి సెక్టార్గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. దీంట్లో చూస్తే ఐటీకి సంబంధించినటువంటి సర్వీసెస్ మరియు ఐటీఈఎస్ అంటాం, అంటే ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్, ఐటీ ఆధారిత సర్వీసెస్గా మనం ఇక్కడ చూస్తాం. వీటి యొక్క ప్రాధాన్యత అనేది మనకు గణనీయంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూస్తే ఐటీ సెక్టార్లో ఉపాధిని కల్పించేటటువంటి ఇతర మార్గాలు అత్యధికం చేసే అవకాశాలు భారతదేశ వ్యాప్తంగా ఉన్నాయి. ప్రస్తుతం ఐటీ సెక్టార్స్ అన్నీ కూడా ప్రధాన నగరాల చుట్టూతనే, ప్రధాన నగరాల కేంద్రంగానే కేంద్రీకృతమైనటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. మరి ఇలాంటి పరిస్థితులలో ఇక్కడ ప్రధాన నగరాల మీద ఉన్నటువంటి ఒత్తిడిని గనక తగ్గించేటటువంటి క్రమంలో టైర్ 1, టైర్ 2, టైర్ 3 నగరాలను కూడా ఐటీ హబ్లుగా మార్చి వాటిని అభివృద్ధి పరిచేటటువంటి క్రమంలో పాలకులు ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. మరి ఈ సందర్భంలోనే ఈ ఐటీ సెక్టార్ను ఇతర ప్రాధాన్యత కలిగినటువంటి పట్టణాలకు కావచ్చు, ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణాలకు కావచ్చు, వాటిని చేరువ చేసినట్లయితే అక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి సైతం మెరుగైనటువంటి ఉపాధి సౌకర్యాలు కల్పించేందుకు అవకాశం ఉంటుంది. మరో రకంగా చూస్తే ఐటీ సెక్టార్లో ఒక ప్రత్యక్ష ఉద్యోగిత నలుగురికి కనీసంలో కనీసం పరోక్షంగా ఉపాధిని కల్పిస్తుందనేటటువంటి గణాంకాలు ఉన్నటువంటి పరిస్థితులలో మనము ఐటీ సెక్టార్లో ఒక ఉద్యోగి నుంచి 4 పరోక్షమైనటువంటి ఉపాధిని కల్పించేటందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్ద మొత్తంలో ఐటీ సెక్టార్ని కనుక డెవలప్ చేసుకుంటే వాటికి అనుబంధంగా ఇతర ఉపాధి రంగాలు సైతం అభివృద్ధి బాటను పట్టేందుకు అవకాశం ఉంటుంది. సో తద్వారా దేశంలో ఉన్నటువంటి యువతకు ఐటీ లేదా ఐటీ ఆధారిత రంగాల్లో ఉపాధి అవకాశాల కల్పనకు అవసరమైనటువంటి సాంకేతిక శిక్షణను ప్రభుత్వ సహాయంతో అందించడం అనేది జరుగుతుంది. కనుకనే డిగ్రీ చదివేటటువంటి విద్యార్థులకు సైతం వారు చదివేటటువంటి క్రమంలోనే వారిలోని నైపుణ్యాలను పెంచేటటువంటి క్రమంలో టాస్క్ వంటి కార్యక్రమాలు కొన్ని అమలవుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వ్యక్తులకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, అంటే నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా వాటిలో ఈ అభ్యర్థులకు అవసరమైనటువంటి వారి ఉపాధి కల్పించేటటువంటి క్రమంలో మెరుగైనటువంటి శిక్షణను అందించడం ద్వారా వారికి ఉపాధి అవకాశాలను గణనీయంగా పెంచేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇటీవలి కాలంలో చూస్తే అనేకమైనటువంటి సంస్థలు సైతం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్లో భాగంగా సంబంధిత వ్యక్తులకు, అదేవిధంగా అర్హులైనటువంటి యువతకు శిక్షణను అందిస్తూ వారు ఉద్యోగ బాట పట్టేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎస్బీఐ వంటి సంస్థలు సైతం ఇక్కడ కంప్యూటర్ శిక్షణను అందించేటటువంటి క్రమంలో మనకు నిత్యం పేపర్లలో ప్రకటనలు వచ్చేటటువంటి అంశాలు మనందరికీ తెలిసిందే. ఈ లక్ష్య సాధనలో దిగువ అంశాలను ప్రధానంగా పేర్కొనడం జరిగింది. మరంటే యువతకందరికీ కూడా ఐటీకి సంబంధించినటువంటి అంశాలలో శిక్షణను అందించేటటువంటి క్రమంలో ఏ విధమైనటువంటి ప్రాధాన్యతలను సృష్టించుకోవడం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెద్ద పెద్ద పట్టణాలకు మాత్రమే పరిమితమైనటువంటి ఐటీ సెక్టార్, ఇందుకు ప్రధాన కారణంగా అక్కడ రవాణా సౌకర్యాలు కావచ్చు, నివాస సదుపాయాలు కావచ్చు, మెరుగైనటువంటి హాస్పిటల్ సౌకర్యాలు కావచ్చు, ఇవన్నీ మనం ప్రధానమైనటువంటి కారణాలుగా చెప్పవచ్చు. అదేవిధంగా వారాంతాలలో
రిక్రియేషన్‌కి సంబంధించినటువంటి సౌకర్యాలు సైతం పెద్ద పెద్ద పట్టణాలలో అధిక మొత్తంలో ఉంటున్నటువంటి కారణంగా అక్కడ ప్రధానంగా ఐటీ సెక్టార్ అనేది ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. మరొక రకంగా చూస్తే అంతర్జాతీయ విమానాశ్రయాలు సైతం పెద్ద పట్టణాలలోనే ఎక్కువగా కేంద్రీకృతమైనటువంటి దృష్ట్యా అక్కడ రవాణా సదుపాయాలు సైతం అత్యంత ఎక్కువగా అభివృద్ధి చెంది ఉంటాయి కాబట్టి ఐటీకి సంబంధించినటువంటి వింగ్స్ కావచ్చు, పరిశ్రమలు కావచ్చు ఎక్కువగా ఇటువంటి పట్టణాలలోనే తమ యొక్క కేంద్రాలను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రధానంగా దృష్టి సారించడం అనేది జరిగింది. మరి ఇక్కడ కేవలం పెద్ద పట్టణాలకే పరిమితం అయితే ఐటీ సెక్టార్ ద్వారా ఎక్కువ మందికి ఉపాధి కల్పించడం అనేది కష్టసాధ్యమవుతుంది కాబట్టి వీటిని వీలైనంతగా చిన్న చిన్న పట్టణాలకు కూడా చేరువ చేయాల్సి వస్తది. అందుకోసం ఆ చిన్న పట్టణాలలో సైతం తక్కువ స్థాయిలో ఉండేటటువంటి అంటే అంతర్జాతీయ విమానాశ్రయాలు కాకుండా కనీసంలో కనీసం మెరుగైనటువంటి సౌకర్యాలుండే విమానాశ్రయాలను కావచ్చు, ఇతర రవాణా సదుపాయాలను సైతం అక్కడ కల్పించాల్సి వస్తుంది. ఆ క్రమంలో చిన్న పట్టణాలు, గ్రామాలలోని ప్రజలకు ఐటీ శిక్షణను అందించడం ఇటీవల కాలంలో ఒక అడుగు ముందుకు వేసి కొన్ని సంస్థలు అక్కడ స్థానికంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకు బీపీఓ బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్ అనేటటువంటి అంశాలలో, అదేవిధంగా కాల్ సెంటర్‌కి సంబంధించినటువంటి ఉద్యోగాలలో సంబంధిత తర్ఫీదును అందించి, అక్కడే బీపీఓ సెంటర్‌లను, కాల్ సెంటర్‌లను ఏర్పాటు చేసి యువతకు ఉపాధిని కల్పించేటటువంటి క్రమాన్ని చూస్తూ ఉన్నాం. తద్వారా గ్రామీణ ప్రాంతాలలోని యువత సైతం ఐటీ సెక్టార్‌లో మెరుగైనటువంటి ఉపాధి అవకాశాలను పొందుతూ తమ యొక్క జీవన ప్రమాణాలను పెంచుకుంటున్నటువంటి పరిస్థితులు మనందరికీ కనిపిస్తూనే ఉన్నాయి. దీనికి ప్రధానంగా డిజిటల్ ఇండియాలో భాగంగా ఐటీకి సంబంధించినటువంటి రంగంలో యువతకు సైతం గ్రామీణ ప్రాంతాల వారికి సైతం ఉపాధిని కల్పించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా చూస్తే డైటీ ఆధ్వర్యంలో 5 సంవత్సరాల కాలంలో చిన్న పట్టణాలు, గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు విస్తృతపరిచేలా సుమారు 1,00,00,000 మంది విద్యార్థులకు శిక్షణ అందించడం అనేది మనం గమనించాల్సినటువంటి విషయము. మరొక అడుగు ముందుకు వేసి డిజిథాన్ వంటి సంస్థలు, అదేవిధంగా తెలంగాణ ఐటీ అసోసియేషన్ వంటి సంస్థలు ఇక్కడ మారుమూల జిల్లాలలో ఉన్నటువంటి, మండలాలలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సైతం ఈ కంప్యూటర్ కోడింగ్ రంగాలలో శిక్షణను అందించడం ద్వారా వారిలో ఈ ఐటీ సెక్టార్ పట్ల ఆసక్తిని పెంపొందింపచేస్తూ అందులో ఉండేటటువంటి ఉపాధి అవకాశాల వైపుకి వారిని మళ్లించేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. మరి ఇటువంటి సంస్థలు మరిన్ని గనక తోడ్పాటును అందిస్తే తెలంగాణ వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాల స్థాయి విద్యార్థులకు అక్కడ పాఠశాల స్థాయిల నుంచే వారికి అవసరమైనటువంటి కంప్యూటర్ శిక్షణను అందించేందుకు వీలు కలుగుతుంది. తద్వారా ఐటీ సెక్టార్‌లో మరింత నాణ్యమైనటువంటి మానవ వనరులను తయారు చేసుకోవడానికి మనకు అవకాశం అనేది చిక్కుతుంది. ప్రస్తుతం చూస్తే యువత వారి యొక్క డిగ్రీ కావచ్చు, పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్‌కి సంబంధించినటువంటి చదువులు అయిపోగానే ఏదో ఒక చిన్నపాటి శిక్షణా సంస్థలో జాయిన్ అయిపోయి అరకొరగా సంబంధిత ఐటీకి సంబంధించినటువంటి కోర్సులను పూర్తి చేసి అక్కడ చాలీ చాలని జీతంతో నెట్టుకొచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మనకు దేశవ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు. మరి ఇలాంటి అసౌకర్యాలు మొత్తం పోవాలి అంటే పాఠశాల స్థాయిల నుంచే మెరుగైనటువంటి మానవ వనరులను తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో, అందుకోసము ఇక్కడ మనకు కొన్ని ఏజెన్సీస్ అన్నీ కూడా స్వతంత్రంగా ముందుకు వచ్చి అవసరమైతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వంటి పథకాలలో భాగంగా వీటిని అందించాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే డిజిటల్ ఇండియాలో భాగంగా ఐటీ ఆధారితంగా ఉపాధిని కల్పించాలనేటటువంటి లక్ష్యం నెరవేరేందుకు ఎక్కువ అవకాశాలు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా చూస్తే ఈశాన్య రాష్ట్రాలు ప్రధానంగా మారుమూల రాష్ట్రాలుగా మనం పరిగణిస్తూ ఉంటాం. ఎందుకంటే అక్కడున్నటువంటి భౌగోళిక స్వరూపాలు అభివృద్ధికి కొంచెం అడ్డంకులుగా ఉన్నటువంటి పరిస్థితులలో మరి ఇక్కడ అనుకూలం ఉన్నటువంటి ఈ ఈశాన్య రాష్ట్రాలలో ఐటీ ఆధారిత సర్వీసెస్ వీటిని మనము ఐటీఈఎస్‌గా రాసుకోవచ్చు. డైటీ ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి పరచడం, ఇందుకు ప్రతి ఈశాన్య రాష్ట్రంలో బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఆయా రాష్ట్రాలలో ఐటీ పరిశ్రమలను అభివృద్ధి పరచడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా చూస్తే ప్రస్తుతం ప్రపంచం మొత్తం కూడా ఒక గ్లోబల్ విలేజ్‌గా మనకు మారినటువంటి పరిస్థితులలో కొన్ని సంస్థలు దేశవ్యాప్తంగా అవి ఇంటర్నేషనల్ ఎంఎన్‌సీలుగా మారడం అనేటటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంలో ఇవన్నీ కూడా సాధ్యమైనంత తక్కువకే శ్రామిక శక్తిని సమీకరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. మరి పట్టణ ప్రాంతంలో ఉండేటటువంటి వారికి
ఎక్కువ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వారు హైలీ స్కిల్డ్ లేబర్‌గా మనకు అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కువ వేతనాలను ఆశించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం. సో, అలాంటి పరిస్థితులలో సాధ్యమైనంత తక్కువ స్థాయి ఉద్యోగులను ఇవి ఆకర్షించేటటువంటి క్రమంలో భాగంగా కొన్ని రంగాలను అంటే బీపీఓస్ కావచ్చు, కాల్ సెంటర్‌కి సంబంధించినటువంటి ఉద్యోగాలలో మరీ నిష్ణాతులు అవసరం లేదు. వారికి అవసరమైనటువంటి అభ్యర్థులకు కొంచెం శిక్షణను అందించినట్లయితే వారిలో ఉన్నటువంటి సృజనాత్మకత వల్ల కావచ్చు, వారిలో ఉండేటటువంటి ఎఫిషియన్సీ ఆధారంగా కావచ్చు, ఆయా రంగాలలో ఎక్కువగా రాణించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, అటువంటి అర్హులైనటువంటి అభ్యర్థులను గాలించి వారికి తగినటువంటి శిక్షణను అందించి అక్కడ రిమోట్ ఏరియాస్‌లలో కూడా ఇటువంటి బీపీఓ సెంటర్‌లు గనక ఎస్టాబ్లిష్ చేసినట్లయితే, అక్కడ నిర్వహణ వ్యయం అనేది గణనీయంగా తగ్గించబడుతుంది. అదేవిధంగా సంబంధిత సంస్థకు సంబంధించి వినియోగదారులో ఏ విధమైనటువంటి సలహాలు గానీ, సందేహాలు గానీ ఉన్నట్లయితే, అనుమానాలు ఉన్నట్లయితే వాటిని సరైన సమయంలో నివృత్తి చేసుకునేటందుకు సైతం అవకాశాలుంటాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో నిర్వహణ వ్యయం తగ్గించుకోవడం కోసం సంబంధిత పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా ఇటీవల కాలంలో చిన్న చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల మీద ప్రధానంగా దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా చూస్తే 3,00,000 మంది ఐటీ సేవల డెలివరీ ఏజెంట్స్ అంటే ఐటీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి సర్వీసెస్‌ను అందించేటటువంటి వ్యక్తులుగా వీరిని మనం చూస్తాం. వీరికి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా డైటీ ఆధ్వర్యంలో శిక్షణను అందించడం అనేది జరుగుతుంది. దీన్నే ఒక రకంగా మనము ఇన్ సర్వీస్ ట్రైనింగ్ అనవచ్చు. అంటే వృత్యంతర శిక్షణ అంటాం. అంటే ఏదైనా ఒక సంబంధిత రంగంలో పనిచేస్తూ ఉన్నటువంటి క్రమంలో కాలక్రమంలో వచ్చేటటువంటి మార్పులను సైతం సంబంధిత అభ్యర్థులు అడాప్ట్ చేసుకోవాల్సి వస్తుంది. తద్వారా వారిని వారు నిరంతరం అప్డేట్ చేసుకుంటూ పోతున్నప్పుడే ఆ రంగంలో సుదీర్ఘకాలం పాటు కొనసాగేందుకు అవకాశం అనేది దొరుకుతూ ఉంది. ఎప్పుడైతే మార్పుని ఆహ్వానించేటటువంటి పరిస్థితి ఉండదో అప్పుడు అభివృద్ధి కుంటుపడేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. తద్వారా డైటీ ఆధ్వర్యంలోనే ఇలాంటి ఐటీ సర్వీసెస్ డెలివరీ ఏజెంట్స్‌కి అవసరమైనటువంటి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అంటే స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్‌ని అందిస్తూ వారి యొక్క స్కిల్స్‌ని మరింత అప్‌గ్రేడ్ చేసేందుకు అవకాశాన్ని కల్పిస్తూ ఉంటారు. ఫలితంగా ఐటీ సేవలను అందించేటటువంటి అంకుర పరిశ్రమలు స్టార్టప్స్ అంటాం వీటిని. అంటే ప్రతి కీ ఏరియాలో అవకాశం ఉన్నటువంటి చోట చిన్న చిన్న ఆలోచనల నుంచి పుట్టేటటువంటి సంస్థలుగా మనకిక్కడ అంకుర పరిశ్రమలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో, మనం ఒక ఆలోచనతో గనక ఈ టీ హబ్ లేదా ఐటీ హబ్ అనేటటువంటి పేర్లతో వీటిని మనం పిలుస్తూ ఉంటాం. ఇటువంటి ఇంక్యుబేటర్స్ అంటారు వీటిని. అంటే అంకుర పరిశ్రమలను మరింత డెవలప్ చేసేటటువంటి కేంద్రాలుగా ఇవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇంక్యుబేటర్ సర్వీసెస్ అందించేటటువంటివి. సో, వీటి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మన ఆలోచనను వాణిజ్య ప్రాతిపదికన మరింత డెవలప్ చేసి ఒక పరిశ్రమ స్థాయికి దానిని తీసుకొని వెళ్ళడం అనేది జరుగుతుంది. మరొక అడుగు ముందుకు వేసి సంబంధిత పరిశ్రమలకు అవసరమైనటువంటి పెట్టుబడి మార్గాలను సైతం అక్కడున్నటువంటి ఇంక్యుబేటర్స్‌లలో, టీ హబ్‌ల ద్వారా వాటిని ఫుల్‌ఫిల్ చేసేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే మన యొక్క ఆలోచనను మరింత పాలిష్ చేసేసి మనల్ని ఒక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేటటువంటి పరిణామ క్రమం అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది కాబట్టి, సో, ఇది ఐటీ సేవలను అందించేటటువంటి ఈ స్టార్టప్స్ కూడా ఇటువంటి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను పెంపొందించేటటువంటి క్రమంలో భాగంగా వర్ధిల్లేందుకు, ఎదిగేటందుకు ఎక్కువ అవకాశాలనేవి కలుగుతూ ఉన్నాయి. ఇటీవల కాలంలో స్టార్టప్స్ యొక్క యుగం అనేది ప్రారంభమైనట్లుగా మనం గుర్తించాము. తద్వారా ఇంటర్నేషనల్‌గా పేరు పొందినటువంటి ఎంఎన్‌సీస్ స్థానంలో అదే రకమైనటువంటి దృక్పథాలతో అవసరమైతే మరింత మందికి ఉద్యోగ ఉపాధిని కల్పించేటటువంటి యువత ముఖ్యంగా స్టార్టప్స్‌ని ఎస్టాబ్లిష్ చేయడంలో ముందుకొస్తున్నట్లుగా మనం గమనిస్తూనే ఉన్నాం. మరికొన్ని అంశాలను గమనిస్తే టెలికాం రంగానికి అవసరమైనటువంటి మానవ వనరులను అందించేటటువంటి ఉద్దేశంతో 5,00,000 మంది గ్రామీణ శ్రామిక జనాభాకు శిక్షణను డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో అందించడం అనేది జరుగుతూ ఉంది. తద్వారా రిమోట్ ఏరియాస్‌లలో ఉండేటటువంటి యువత ప్రధానంగా మెరుగైనటువంటి ఉపాధి అవకాశాలు పొందలేక వారు నిరుత్సాహపడేటటువంటి అవకాశం ఉంది. వారిలోని శక్తి అనేది నిర్వీర్యం అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి, మరి అటువంటి నిరాశ, నిస్పృహలకు సంబంధిత యువత లోను కాకుండా ఉండాలి అంటే అవసరమైనటువంటి శిక్షణను సంబంధిత ప్రభుత్వ విభాగాల ఆధ్వర్యంలో కావచ్చు, పరిశ్రమల ఆధ్వర్యంలో కావచ్చు, యువతకు అందించి
వారిని ఉద్యోగ బాట పట్టించేటటువంటి క్రమంలో మనం మరింత ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు డిజిటల్ ఇండియాలో భాగంగా అనేకమైనటువంటి కార్యక్రమాలను ఎస్టాబ్లిష్ చేసి అమలుపరుస్తున్నటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగానే టెలికాం రంగంలో సైతం మానవ వనరులు తక్కువ అవుతున్నటువంటి క్రమంలో అవసరమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి లేదా నైపుణ్యాలు కలిగినటువంటి యువతను గుర్తించి వారికి తగినంత శిక్షణను అందించడం ద్వారా వారిని సైతం టెలికాం రంగంలో మెరుగైనటువంటి ఉపాధి మార్గాలలో మనం నియుక్తులను కావించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ డిజిటల్ ఇండియాలో భాగంగా మరొక ముఖ్యమైనటువంటి మూలస్తంభంగా సత్వర ఫలితాలను ఇచ్చేటటువంటి కార్యక్రమాలు మనం ఇక్కడ చూస్తాం. వీటిని మనం ఎర్లీ హార్వెస్ట్ ప్రోగ్రామ్స్గా చూస్తాం. అంటే చేపట్టినటువంటి కార్యక్రమాలు సుదీర్ఘ కాలంలో కాకుండా ఇమ్మీడియట్గా అవసరమైనటువంటి రిజల్ట్స్ ఇచ్చే క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ ఈ కార్యక్రమాలను స్వల్ప కాలానికి ఉద్దేశించి అమలుపరచడం అనేది జరుగుతుంది. తద్వారా వితిన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఆ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ మనం పొందేందుకు అవకాశం ఉంటుంది. మరి దీనిలో భాగంగా ఏ కార్యక్రమాలు చేపడతారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో ముఖ్యంగా చూస్తే ఐటీ వేదికగా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేదికగా దేశ ప్రజలకు మెసేజింగ్ సౌకర్యాల ద్వారా, మెసేజింగ్ సర్వీసుల ద్వారా శుభాకాంక్షలు తెలపడం. దీన్ని మనము ఈమెయిల్స్ రూపంలో కావచ్చు, ఎస్ఎంఎస్ల రూపంలో కావచ్చు, అదేవిధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ట్వీట్ల ద్వారా కావచ్చు, వీటిని అందించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం. ఇటీవల కాలంలో జాతీయ ప్రాధాన్యత ఉన్నటువంటి పండుగల సందర్భాల్లో కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలలో ప్రాధాన్యత కలిగినటువంటి పండుగల సందర్భాలలో కావచ్చు, ప్రధానమంత్రి లెవెల్లో, అదేవిధంగా సంబంధిత మంత్రుల లెవెల్లో కొంతమంది వ్యక్తులకు వ్యక్తిగతంగా మెయిల్స్ ద్వారా వారికి శుభాకాంక్షలు అందజేయడం అనేది ఇటీవల కాలంలో ఎక్కువ కావడం అనేది జరిగింది. సో దీనికి ప్రధాన కారణంగా సంబంధిత ప్రజలకు ఈ మంత్రుల యొక్క, ప్రభుత్వ విభాగాల పెద్దల యొక్క ఇన్ఫర్మేషన్ లేదా మెసేజెస్ కనుక చేరువైనట్లయితే వారు సంబంధిత ప్రభుత్వ కార్యక్రమాల మీద ఎక్కువ ఆసక్తిని కనబరుస్తూ అక్కడ ప్రభుత్వ పాలన పట్ల ఒక పాజిటివ్ అప్రోచ్ను కలిగి ఉంటారనేది ప్రధానంగా మనం ఇక్కడ చెప్పవచ్చు. ఈ గ్రీటింగ్స్ అంటే ఎలక్ట్రానిక్ మాధ్యమంలో ఉండేటటువంటి గ్రీటింగ్స్, వీటిని మనము పీడిఎఫ్ రూపంలో కావచ్చు, జేపీఈజీ ఫార్మాట్లో కావచ్చు, లేదా జేపీజీ ఫార్మాట్లో కావచ్చు, వీటిని గ్రీటింగ్స్ రూపంలో డిజైన్ చేసి వాటిని ప్రభుత్వం తరపున దేశ ప్రజలకు శుభాకాంక్షలు అందజేసేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. తద్వారా ప్రభుత్వము ప్రజలకు మధ్య దూరం అనేది ఏమీ లేదు, అంతా కలివిడిగానే ఉంటున్నట్లుగా, కలిసి పనిచేస్తున్నట్లుగా ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ని దేశవ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు ప్రాపగేట్ చేయడానికి సంబంధిత పాలనా పెద్దలకు ఒక అవకాశం అనేది చిక్కుతుంది. తద్వారా దేశ ప్రజలందరూ కూడా ప్రభుత్వ పరిపాలనా కార్యక్రమాల పట్ల ఒక పాజిటివ్ అప్రోచ్ను కలిగి ఉండడానికి అవకాశం అనేది దొరుకుతుంది. అదేవిధంగా చూస్తే ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ హాజరును ప్రవేశపెట్టడం. ఇక్కడ ఇప్పటివరకు చూస్తే మాన్యువల్ అటెండెన్స్ కార్యక్రమాలలో భాగంగా కొన్ని సందర్భాలలో లేటుగా వచ్చినా కూడా హ్యూమానిటీ గ్రౌండ్స్లో కొంచెం వెసులుబాట్లు కల్పించేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. దీనిని కొంతమంది దుర్వినియోగం చేసుకునేటటువంటి అవకాశం కూడా ఉన్నటువంటి దృష్ట్యా అవసరమైనటువంటి కీలక విభాగాలలో వేలి ముద్రల ద్వారా ఇటీవల కాలంలో ఐరిస్ ద్వారా సైతం బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకునేటటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. తద్వారా కార్యాలయాలలో హాజరు శాతాన్ని పెంచేటటువంటి క్రమాన్ని మనం చూస్తున్నాం. అదేవిధంగా ప్రజలకు సర్వీసెస్ చేసేటటువంటి సందర్భంలో సంబంధిత సిబ్బంది నిరంతరము అక్కడ అందుబాటులో ఉండేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దీనితో పాటుగా ఆ సర్వీసెస్ను అందజేయడంలో కాలయాపన జరగకుండా సకాలంలో పౌరులకు ఆ సర్వీసెస్ అందేటటువంటి క్రమాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఇది అత్యంత కీలకమైనటువంటి ఒక అంశంగా మనకు కనిపిస్తుంది. బయోమెట్రిక్ హాజరును ప్రభుత్వ కార్యాలయాలలో కావచ్చు, ఇతర విభాగాలలో ప్రవేశపెట్టేటటువంటి క్రమం. మరికొన్ని అంశాలను గమనిస్తే అన్ని విశ్వవిద్యాలయాల్లో వైఫై సౌకర్యాన్ని కల్పించడం. ప్రస్తుతం చూస్తే ఉన్నత విద్యకు సంబంధించి నేటికి సక్రమమైనటువంటి పూర్తి రిఫరెన్స్ బుక్స్ అనేవి మనకు అందుబాటులో లేనట్టుగా కనిపిస్తూ ఉంది. మరి ఇప్పటికే కొన్ని నేషనల్ డిజిటల్ లైబ్రరీ వంటివి సంబంధిత పుస్తకాలను వివిధ భాషల్లోకి తర్జుమా చేస్తూ నిరంతరం అప్డేట్ చేస్తూ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తున్నటువంటి క్రమాన్ని మనం చూడవచ్చు. అయినా కూడా ఇంటర్నెట్ ద్వారా
అనేకమైనటువంటి సమాచారం మనకు అందుబాటులో ఉండడం అనేది జరుగుతుంది. మరి సంబంధిత సమాచారాన్ని యాక్సెస్ చేసుకోవాలన్నా, లేదా పీడీఎఫ్‌ల రూపంలో ఉన్నటువంటి సమాచారాన్ని డౌన్‌లోడ్ చేసుకొని వాటిని రిఫర్ చేసుకోవాలన్నా కూడా విద్యార్థులందరికీ కూడా నాణ్యమైనటువంటి అంతర్జాల సదుపాయాలనేటటువంటివి అందుబాటులో ఉండాల్సొస్తుంది. ఈ క్రమంలోనే అన్ని విశ్వవిద్యాలయాలలో వైఫై సౌకర్యాన్ని కల్పించడం ద్వారా సంబంధిత విద్యార్థులకు ఆ సమాచారాన్ని సకాలంలో చేరవేసేటందుకు అవకాశం ఉంటుంది. తద్వారా వారు వారి యొక్క జ్ఞానాన్ని నిరంతరం పెంపొందించుకుంటూ సంబంధిత అంశాలను పూర్తి స్థాయిలో అవగాహన పరుచుకునేందుకు కూడా ఎక్కువ అవకాశం అనేది కలుగుతుంది. అదేవిధంగా చూస్తే అన్ని ప్రభుత్వ శాఖలు, విభాగాలు, సిబ్బంది తరపున పంపేటటువంటి ఈమెయిల్స్ యొక్క భద్రతను పెంచడం. ఇటీవల కాలంలో చూస్తే జీమెయిల్ ద్వారా ప్రభుత్వ మెయిల్స్‌ని పంపించకూడదు అనేది ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఎందుకు అంటే థర్డ్ పార్టీస్‌కి సంబంధిత సమాచారం అనేది అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా థర్డ్ పార్టీలకు ఎవరెవరికైతే మెయిల్స్ పంపిస్తున్నామో, ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారనే అంశాలు గనక తెలిస్తే అక్కడ వ్యక్తిగత సమాచారం అనేది తస్కరణకు గురయ్యేందుకు అవకాశం ఉంది. తద్వారా కీలకమైనటువంటి వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అయ్యేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలో చూస్తే సైబర్ క్రైమ్స్ అనేవి విరివిగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితులలో మరి మన యొక్క సమాచారం పూర్తిగా భద్రంగా ఉందని నిర్దిష్టంగా తెలుసుకునేటటువంటి వ్యవస్థలేవి మన దగ్గర అందుబాటులో లేవు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వమే ఒక అడుగు ముందుకు వేసి ప్రభుత్వ విభాగాలలో తమకంటూ ఒక జీమెయిల్ సర్వీస్‌ని ఎస్టాబ్లిష్ చేసుకొని వాటి ద్వారానే సమాచారాన్ని మరొకరికి చేరవేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా చూస్తే డిజిటల్ ఇండియాలో భాగంగా ప్రజలకు సౌకర్యాలను, సదుపాయాలను కల్పించడమే కాదు, పూర్తి భద్రతతో కూడినటువంటి సౌకర్యాలు, సమాచారం, సేవలను కల్పించేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అదేవిధంగా చూస్తే ఉన్నత ప్రమాణాలతో ప్రభుత్వ ఈమెయిల్స్‌ను రూపొందించడం. సో, ఇంత క్రితమే చూసాం మనం సైబర్ క్రైమ్స్ పెరుగుతూ పోతున్నటువంటి పరిస్థితులలో ఇక్కడ రెగ్యులర్‌గా వచ్చేటటువంటి అప్డేట్స్ సందర్భాలలో కూడా అక్కడ ఏవైనా లూప్ హోల్స్ ఉన్నాయా అనేటటువంటి ఓరియంటేషన్‌లో సంబంధిత సైబర్ నేరగాళ్ళు ఎదురు చూసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా అత్యంత కీలకమైనటువంటి సమాచారాన్ని తస్కరించడానికి వారెప్పుడూ కూడా రెడీగా ఉంటున్నటువంటి పరిస్థితులలో మరి అలాంటి అవకాశాలను పూర్తిగా తగ్గించాలి అంటే ఉన్నత ప్రమాణాలతో కూడినటువంటి సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలు మనం కూడా అడాప్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి అలాంటి సందర్భాలలో ఈమెయిల్స్ ద్వారా పంపించేటటువంటి అఫీషియల్ సమాచారం ఏదైతే ఉందో ప్రమాదకరమైనటువంటి వ్యక్తులకు చేరకుండా నిరోధించేటటువంటి క్రమంలో పూర్తి భద్రతతో కూడినటువంటి ఈమెయిల్ సర్వీసులను అందించాల్సినటువంటి అవసరం ఉంది. మరొక అంశాన్ని చూస్తే ప్రజలకు అందుబాటులో వైఫై హాట్స్పాట్లను నెలకొల్పడం అనేది ఇటీవల కాలంలో బస్టాండ్లు, రైల్వే స్టేషన్స్, అదేవిధంగా చూస్తే ఎయిర్పోర్ట్స్లలో సైతం పబ్లిక్ వైఫై హాట్స్పాట్స్ ఫ్రీగానే అందిస్తున్నటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ముఖ్యంగా ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడర్స్ కూడా కొంత తమకొచ్చేటటువంటి ఆదాయంలో 2% వరకు ఇటువంటి కార్యక్రమాల్లో వెచ్చిస్తున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తూనే ఉన్నాం. ఒక అడుగు ముందుకు వేసి మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి సైతం అంతర్జాల సౌకర్యాలు అందుబాటులోకి రావడం కోసము బెలూన్లలో, పెద్ద పెద్ద బెలూన్లలో ఇక్కడ వైఫై హాట్స్పాట్‌కి సంబంధించినటువంటి రూటర్స్‌ను అమర్చి అక్కడ ఎగరవేసేటటువంటి క్రమాన్ని మనం చూస్తూనే ఉన్నాం. తద్వారా మారుమూల ప్రాంతాల వారికి సైతం నాణ్యమైనటువంటి అంతర్జాల సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చేటటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే భారత్ వంటి దేశాలలో డిజిటల్ డివైడ్ వంటివి అత్యంత కీలకంగా మారుతూ ఉన్నాయి. దీంట్లో జాతిపరంగా కావచ్చు, లింగపరంగా కావచ్చు, నివాస ప్రాంతాల ఆధారంగా కావచ్చు, డిజిటల్ వనరుల వినియోగంలో అంతరాలు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితులలో మరి ఇటువంటి అంతరాలను, డిజిటల్ డివైడ్‌కు సంబంధించినటువంటి అంతరాలను కనిష్ట స్థాయిలకు తగ్గించాలి అంటే పూర్తి స్థాయిలో ఫ్రీగా అందుబాటులో ఉండేటటువంటి వైఫై హాట్స్పాట్లను ఏర్పాటు చేసి వినియోగించాల్సేటటువంటి అవసరం ఉంది. అదేవిధంగా చూస్తే పాఠశాలలకు అందించేటటువంటి పాఠ్యపుస్తకాలను డిజిటలీకరించి, దట్ మీన్స్ పుస్తకాలన్నింటినీ కూడా ఈబుక్స్ రూపంలో అందించేటటువంటి క్రమాన్ని చూడాలి. సో, అందులో భాగంగానే మనకు ఇప్పటికే ఎస్సీఈఆర్టీ అంటే పలు రాష్ట్రాలలో ఎడ్యుకేషన్ అందించేటటువంటి క్రమంలో ఎడ్యుకేషన్ పరిశోధన కార్యక్రమాలను అందించేటటువంటి క్రమంలో ఎస్సీఈఆర్టీస్ అనేవి ఎస్టాబ్లిష్ కావడం అనేది జరిగింది. ఇవి
పీడిఎఫ్ల రూపంలో సంబంధిత పాఠ్యపుస్తకాలను రూపొందించి అందులో అందుబాటులో ఉంచుతుంది. ఒకవేళ ఫిజికల్‌గా మన దగ్గరలో టెక్స్ట్ బుక్స్ గనక లేనటువంటి పరిస్థితులలో మొబైల్ ద్వారా కావచ్చు, కంప్యూటర్ల ద్వారా కావచ్చు, సంబంధిత పీడిఎఫ్‌లను డౌన్‌లోడ్ చేసుకొని వాటిని రిఫర్ చేసుకునేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా చూస్తే ఎన్‌సీఈఆర్‌టీ వారు సైతం అంటే నేషనల్ లెవెల్‌లో సీబీఎస్‌ఈ మాధ్యమంలో ఉండేటటువంటి పుస్తకాలను వీరు ఈ పాఠశాలలో భాగంగా 1వ తరగతి నుంచి మొదలుపెట్టి ఇంటర్మీడియేట్ స్టాండర్డ్ వరకు ఉండేటటువంటి అన్ని టెక్స్ట్ బుక్స్‌ని పీడిఎఫ్ రూపంలో అవసరమైతే మనకు కావాల్సినటువంటి యూనిట్‌ని డౌన్‌లోడ్ చేసుకునేటటువంటి సదుపాయాన్ని కల్పించడం అనేది జరిగింది. అదేవిధంగా ఎన్‌డిఎల్ నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఇది దేశవ్యాప్తంగా ఉండేటటువంటి పాఠశాల స్థాయిల నుంచి మొదలుకొని ఇంజినీరింగ్, మెడిసిన్‌కి సంబంధించినటువంటి పుస్తకాలు, అదేవిధంగా ఐటీ సెక్టార్‌కు సంబంధించినటువంటి పుస్తకాలు, ఇంజినీరింగ్‌లో అన్ని రకాల విభాగాలకు సంబంధించినటువంటి పుస్తకాలను డిజిటలీకరించి వీరి మాధ్యమంలో లక్షల సంఖ్యలోని పుస్తకాలను పొందుపరచడం అనేది జరిగింది. ఇక్కడ మనకు కావాల్సినటువంటి పుస్తకాన్ని అక్కడ సెర్చ్ చేసుకొని రిఫర్ చేసుకునేటటువంటి సదుపాయం అభ్యర్థులకు అనేది అందడం జరుగుతుంది. వీటన్నిటిని డిజిటలీకరించి ఎలక్ట్రానిక్ మాధ్యమంలో ఈ బుక్స్ రూపంలో అందించడం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరికొన్ని సంస్థలు ఒక అడుగు ముందుకు వేసి వీటిని ఆడియో బుక్స్ రూపంలో కూడా అందించేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. అంటే ఈ బుక్స్‌లో అయితేనేమో కేవలం మనం చదువుకోవాల్సి వస్తది. ఆడియో బుక్స్ రూపంలో అయితే సంబంధిత టెక్స్ట్‌ని ఆడియోల రూపంలో మనం వినేటందుకు అవకాశం ఉంటుంది. తద్వారా ప్రయాణించేటటువంటి సమయాలలో సైతం సంబంధిత కంటెంట్‌ని మనం వినడం ద్వారా పూర్తిగా అవగాహన చేసుకునేటందుకు అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా చూస్తే భారతీయ విద్యా రంగాన్ని భౌతికంగా పుస్తకాల యొక్క సంచిల భారాన్ని తగ్గించేటటువంటి క్రమం కూడా మనకిక్కడ కనిపిస్తూ ఉంది. తద్వారా కొన్ని సంస్థలు సంబంధిత పాఠ్యాంశాలను రిఫర్ చేసిన తర్వాత యాక్టివిటీస్‌ని కూడా అక్కడ టెక్స్ట్ రూపంలో మనం కామెంట్స్ రూపంలోనూ అందించడం ద్వారా ఎవాల్యుయేషన్ ప్రాసెస్‌ని సైతం డిజిటల్ మాధ్యమంగా చేపట్టేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం. అంటే భారతదేశం యొక్క విద్యా వ్యవస్థ యొక్క ముఖ చిత్రాన్ని సైతం డిజిటల్ యుగం వైపుకి మరల్చేటటువంటి ధోరణులు మనకిక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా డిజిటల్ ఇండియాలో భాగంగా రూపొందించుకొని కొన్ని మూల స్తంభాలుగా మనం ఎంపిక చేసుకొని వాటిలో అవసరమైనటువంటి అంశాల పట్ల అత్యంత ప్రాధాన్యతను అందిస్తూ సంబంధిత విభాగాలను ముందుకు తీసుకొని పోయేటటువంటి క్రమాన్ని డిజిటల్ మాధ్యమంగా ముందుకు తీసుకుపోయేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఐటీ, ఐసీటీ అనేది 2 మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయండి. ఐటీ అంటే కంప్యూటర్ యొక్క వినియోగంతో కంప్యూటర్‌ని వినియోగించేటటువంటి యూజర్స్ వీళ్ళని వినియోగదారులని చెప్పేసి అంటాము. వీరి ద్వారా ఎదిగినటువంటి ఒక పెద్ద పరిశ్రమకు సంబంధించిన పదంగా మనకు ఐటీ అనేది కనిపిస్తుంది. ఐసీటీ అనేది ప్రధానంగా చూస్తే ఈ ఐటీలోని ఒక ఉపవిభాగంగా మనకక్కడ కనిపిస్తుంది. దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యము ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ద్వారా బోధనకు సంబంధించినటువంటి అంశాలలో ఐసీటీ అనేది మనకు కనిపిస్తుంది. అంటే విద్యా బోధనలో ఐటీ పరిజ్ఞానాన్ని గనక వినియోగిస్తే దాన్ని మనం ఐసీటీ విభాగంగా మనం అక్కడ చెప్పాల్సి వస్తుంది. సో, ఇలా డిజిటల్ ఇండియాలో భాగంగా మనము ప్రభుత్వ పరిపాలననే కాదు, దేశంలో కీలకమైనటువంటి రంగాలను సైతం డిజిటల్ బాట పట్టిస్తూ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే విద్యా వ్యవస్థకు సంబంధించి ఇప్పుడు మనం చూసాం. నూతన విద్యా విధానంలో భాగంగా 60% ఆఫ్‌లైన్ ఎడ్యుకేషన్ అందించాలని, 40% ఆన్‌లైన్ మోడ్‌లో ఎడ్యుకేషన్ అందించాలనేటటువంటిది ప్రాధాన్యతగా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా చూస్తే కొన్ని ఒక అడుగు ముందుకు వేసి స్వయం అనేటటువంటి పోర్టల్ ద్వారా కొన్ని రకాలైనటువంటి కోర్సులను ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో చదివేటటువంటి అవకాశం అనేది మనకు లభించడం జరిగింది. దీంట్లో అత్యంత నిపుణులైనటువంటి ప్రొఫెసర్స్‌తో రూపొందించినటువంటి పాఠ్యాంశాలను అక్కడ వీడియోల రూపంలో అందించడం అనేది జరుగుతుంది. సంబంధిత పాఠ్యాంశాలను సైతం పీడిఎఫ్‌ల రూపంలో అభ్యర్థులకు అందుబాటులో ఉంచడం అనేది జరుగుతుంది. రెగ్యులర్ స్ట్రీమ్‌లో ఎడ్యుకేషన్‌ని కంప్లీట్ చేయలేనటువంటి వ్యక్తులకు స్వయం అదేవిధంగా మూక్ అనేటటువంటిది మరొక సర్వీస్ అండి. అంటే మాస్‌గా ఓపెన్ స్కూల్ ఎడ్యుకేషన్ అందించేటటువంటి ఒక ఓపెన్ ప్లాట్‌ఫామ్‌గా మనకిక్కడ కనిపిస్తూ ఉంది. వీటి ద్వారా సైతం అభ్యర్థులు తమకు నచ్చినటువంటి కోర్సును ఆన్‌లైన్ మాధ్యమంగా చదువుకునేటందుకు అవకాశం ఉంది. మరి ఇవన్నీ కూడా మనకు డిజిటల్ ఇండియాలో భాగంగా రూపొందించి అమలుపరుస్తున్నటువంటి కార్యక్రమాలుగానే మనం చూడాల్సి వస్తది. వీట్లలో కోర్సెస్ కంప్లీట్ చేయడమే కాదు, అవసరమైతే అత్యున్నత ప్రమాణాలు కలిగినటువంటి సంస్థల ఆధ్వర్యంలో ఎగ్జామ్స్ కండక్ట్ చేసి, వాటిని ఎవాల్యుయేషన్ చేసి,
అందులో ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి వ్యక్తులకు సర్టిఫికెట్లు సైతం అందజేయడం అనేది జరుగుతుంది. సంబంధిత సర్టిఫికెట్లు ఆ కోర్సు పూర్తయిన తర్వాత వారు ఉపాధిని పొందేటటువంటి క్రమంలో ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్‌గా సమర్పించే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి, మెరిటోరియస్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు మధ్యలో చదువు మానివేసినా లేకపోతే రెగ్యులర్ స్ట్రీమ్‌లో ఎడ్యుకేషన్‌ని పొందేటటువంటి క్రమంలో లేకపోయినా కూడా సంబంధిత ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో తమ యొక్క పేరును నమోదు చేసుకొని, తమకు నచ్చినటువంటి కోర్సులు ఎన్నైనా సరే వారు నేర్చుకునేటందుకు అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి ప్రయోజనాలను దేశ ప్రజలు అందుకున్నప్పుడు, దేశం కూడా సమగ్రంగా అభివృద్ధి చెందేటందుకు అవకాశం ఉంటుంది కాబట్టి, ఇక్కడ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధితో పాటుగా ప్రజల యొక్క అవగాహన కావచ్చు, ఇవన్నీ కూడా తోడ్పడినప్పుడేగా అక్కడ డిజిటల్ ఇండియా యొక్క ఫలాలనేవి సత్వరమే ప్రజలకు అందేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా ప్రభుత్వం సైతము తన యొక్క పాలనను మెరుగుపరుచుకోవడానికి ఎక్కువ అవకాశాలనేవి దొరుకుతూ ఉంటాయి. ఇలా ఇద్దరూ కలివిడిగా పోయేటటువంటి క్రమంలో ఈ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ అనేటటువంటిది ఒక వేదికగా పనిచేస్తూ, డిజిటల్ ఇండియా అనేటటువంటి ప్రోగ్రామ్ ఒక సక్సెస్‌ఫుల్ ప్రోగ్రామ్‌గా, ఒక ఉద్యమం మాదిరిగా దేశ ప్రజల యొక్క భవిష్యత్తు ముఖ చిత్రాన్ని మార్చివేసేటటువంటి ఉద్దేశ్యం మనకు కనిపిస్తూ ఉంది. మరొక చక్కటి వీడియోతో మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.